ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైవ్ డ్రీమ్ ఎడ్యుకేషన్. ఈ రోజుటి వీడియోలో 9th క్లాస్కి సంబంధించినటువంటి ఇంకొక కవి గురించి చూద్దాము. అది ఎవరయ్యా అంటే డాక్టర్ ముకురాల రామరెడ్డి గారు. లెసన్ వచ్చేసి వలస కూలి. లాస్ట్ వీడియోలో మనం పివి నరసింహారావు గురించి కూడా చూసాం కదండి. ఇంకా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఓన్లీ 9th క్లాస్కి సంబంధించి కింద నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఎవరికైనా రిమైనింగ్ కవుల గురించి కావాలి అనుకుంటే కనుక వెళ్ళి చెక్ చేసేసి మీకు ఏ కవి కావాలో ఆ కవి పైన క్లిక్ చేసేస్తే మీకు కావాల్సినటువంటి వీడియో అనేది ఓపెన్ అవుతుంది. అలాగే డిఎస్సి ఎగ్జామ్ రాయబోతున్నటువంటి వాళ్ళందరికీ కూడా, ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఓకే, రాసిన వాళ్ళు ఎలా రాసారో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పేపర్ ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ముకురాల రామారెడ్డి. లెసన్ వచ్చేసి వలస కూలి. ఓకే, ఈయన జననం వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం ముకురాల అనేటటువంటి గ్రామంలో జన్మించడం జరిగింది. ఏంటండి, నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం ముకురాల గ్రామంలో జన్మించడం జరిగింది. ఈయన రచనలు చూసినట్లయితే సమకాలీన అంశాలను ప్రతిబింబించే కవితలు, కథలు, పద్యాలు, పాటలు, వ్యాసాలు రాయడం జరిగింది. ఓకే, అంటే సమకాలీన అంటే వర్తమాన అంశాలు, ప్రెజెంట్ సిచ్యువేషన్స్ని ప్రతిబింబించేటటువంటి, రిఫ్లెక్ట్ చేసేటటువంటి కవితలు, కథలు, పద్యాలు, పాటలు, వ్యాసాలు రాయడం జరిగింది ఈ ముకురాల రామారెడ్డి గారు. ఓకే, అలాగే ఇతని రచనల్లో ఇంపార్టెంట్వి చూసినట్లయితే మేఘదూత, దేవరకొండ దుర్గము, నవ్వే కత్తులు, హృదయశైలి, రాక్షస జాతర. ఓకే, వీటిలో చూసినట్లయితే మేఘదూత అనేది అనువాద కవిత్వంగా చెప్పబడుతుంది. నవ్వే కత్తులు అనేటటువంటిది చాలా దీర్ఘ కవిత, అంటే చాలా ప్రొలాంగ్గా ఉంటుంది, పెద్దదిగా ఉంటుంది. హృదయశైలి అనేది గేయ సంపుటి. రాక్షస జాతర అనేది కూడా దీర్ఘ కవిత. వీటిలో దీర్ఘ కవిత ఏంటి అంటే నవ్వే కత్తులు, రాక్షస జాతర. ఓకేనా, అంతేకాకుండా ఇంకా రచనలు చూసినట్లయితే ఉపరిశోధన, తెలుగు సాహిత్య నిఘంటువు, ఇవి కూడా ఇతని రచనలు. ఉపరిశోధన అనేది పరిశోధన పత్రాల సంకలనం అన్నమాట. అంటే రీసెర్చ్ పేపర్స్ అన్నింటినీ కూడా పోగు చేసి ఒక దగ్గర పెట్టినటువంటిదే ఉపరిశోధన. మరియు తెలుగు సాహిత్య నిఘంటువు, ఇవి ఇతని రచనలు. ఓకే, అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒకటి ఇచ్చి క్రింది వాటిలో ముకురాల రామరెడ్డి గారి గ్రంథం కానిది ఏంటి, రచన కానిది ఏంటి అని అడగడం జరుగుతుంది. ఓకే, దెన్ ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం అంశం పైన పరిశోధన గ్రంథం సమర్పించి ఈయన డాక్టరేట్ పొందారు. ఈయనను డాక్టర్ ముకురాల రామారెడ్డి అన్నాను కదా. సో డాక్టరేట్ ఎందులో పొందారు అని చూసినట్లయితే అన్షియంట్ తెలుగు కవిత్వం అంటే ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం అంశం వచ్చేసి ఇందులో ప్రాచీన తెలుగు కవిత్వం. ఓకే, టాపిక్ వచ్చేసి కవితాత్మక భావ పరిణామం అనే అంశం పైన ఇతను రీసెర్చ్ చేసి దాంట్లో డాక్టరేట్ పొందారు. అడిగే అవకాశం ఉంటుంది. ఏ సబ్జెక్ట్లో పొందారు అంటే ప్రాచీన తెలుగు కవిత్వంలో. ఏ అంశం పైన పొందారు అంటే కవితాత్మక భావ పరిణామం అనే అంశం పైన పొందడం జరిగింది. ఓకే, అలాగే ఇతను రచించినటువంటి ఒక కథ విడిజోడు అనేటటువంటి కథకు ప్రశంసలు లభించాయి. ఏం ప్రశంసలు వచ్చాయి అని చూసినట్లయితే ఈయన రచించినటువంటి విడిజోడు అనేటటువంటి కథకు కృష్ణా పత్రిక వారు ద్వితీయ బహుమతిని ఇవ్వగా ఆకాశవాణి ఢిల్లీ వారు వచ్చేసి ఏపీ నుండి, ఆంధ్రప్రదేశ్ నుంచి 1976లో జాతీయ కవిగా గుర్తింపుని ఇచ్చి సన్మానం కూడా చేశారు. దేనికి, విడిజోడు కథకు. ఓకే, కృష్ణా పత్రిక వాళ్ళు ద్వితీయ బహుమతినిస్తే ఆకాశవాణి ఢిల్లీ వారు వచ్చేసి ఏపీ ప్రభుత్వం నుండి 1976లో ఇతన్ని జాతీయ కవిగా గుర్తింపునిచ్చి సన్మానం చేశారు. ఎవరిని జాతీయ కవిగా గుర్తింపునిచ్చారు అంటే ముకురాల రామారెడ్డి గారు. ఎందులో డాక్టరేట్ పొందారు అంటే ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావపరిణామం అనేటటువంటి అంశంలో. ఓకే, ప్రతి ఒక్క కవి గురించి చెప్తున్నప్పుడు ప్రత్యేకతలు అనేది చూస్తున్నాం. మరి ప్రత్యేకతలు తెలుసుకోకపోతే ఎలా? సో ప్రత్యేకతలు చూద్దాం. మనం స్టార్టింగ్లోనే చెప్పాం, వర్తమాన అంశాలపై ఎక్కువగా ఇతను ఫోకస్ చేసి దానికి సంబంధించినటువంటి రచనలు చేయడం జరిగింది అని చెప్పేసి, అవునా? సో ఇతని ప్రత్యేకతలు చూసినట్లయితే ఇతని ప్రత్యేకతల్లో సామాజిక స్పృహ అంటే సొసైటీ పైన కాన్సన్ట్రేషన్, సొసైటీ పైన ఫోకస్ అనేది ఎక్కువగా ఉండేది. సమస్యల పట్ల స్పందించే గుణం, ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే దానికి రెస్పాన్స్ అయ్యేటటువంటి గుణం కలిగి ఉండేవాడు. అండ్ సాహిత్య సాంస్కృతిక రంగాలతో పాటు అంటే లిటరేచర్ అండ్ సాంస్కృతిక అంటే కల్చరల్ ఫీల్డ్స్తో పాటు ఎన్నో ఉద్యమాలను ప్రత్యక్షంగా పాలు పంచుకున్నటువంటి కవి ఈయన. ఇవి ఈయన ప్రత్యేకతలు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి, సామాజిక స్పృహను కలిగి ఉండేవాళ్ళు, సమస్యల పట్ల స్పందించే గుణం కలిగి ఉండేవాళ్ళు, సాహిత్య సాంస్కృతిక రంగాలతో పాటు ఎన్నో ఉద్యమాలను ప్రత్యక్షంగా పాల్పంచుకున్నటువంటి కవి ఈయన డాక్టర్ ముకురాల రామారెడ్డి గారు. ఇదండి ఈ వీడియో. లెసన్ వచ్చేసి వలస కూలి. రిమైనింగ్ కవి గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ.